కురిసినదెచట వాక్కుల జృంభణములోన కవిరాజు పైన బంగారు వాన, సలిపినదెచట ధూర్జటి దివ్యలేఖిని నవ్య వారాంగనానర్తనంబు, తొడిగినదెచట నిస్తుల రాజహస్తము కవి పితామహుకాలి కంకణంబు, విరిసినదెచట ప్రవీణ వాచస్పతి రామలింగని హాస్య రస సమృద్ధి, అది శిలల దిబ్బ దసరాలకైన దిబ్బ, తెలుగు లలిత కళాదేవి తీర్చినట్టి కొలువు కూటపు దిబ్బ, వెన్నెలకు దిబ్బ మా మహర్నవమిశాల మంటపంబు, ఆడుచున్నది రెక్కలార్చి గరుత్పతి తెలుగు జెండా కర్ర తీసిరేల, పిలుచుచున్నది పాలపిట్ట రాయల పేర్లు వరుసగా గద్దెనెక్కరదియేల, పాడుచున్నది రిచ్చపడి కోకిలాంగన అష్టదిగ్గజములేమైరిరారు, విలుచుచున్నది నెమ్మి విసిగి వన్నెల రాళ్ల తలుకమ్మదేల వర్తకుల గుంపు, ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున చివర తెరజారిపోయిన చిన్నెలరసి, మంగళంబున పాడిన మాడికినేమో తీరి గొంతెత్తుచున్నది ద్విజకులంబు. ఒకప్పుడు వినువీధిన పతాకమై రెపరెపలాడిన విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో మహర్నవమిశాల దుస్థితిని చూసి కొడాలి వెంకట సుబ్బరావు హంపీ క్షేత్రం కావ్యంలో పడ్డ బాధ ఇది. ఇది కవిరాజు శ్రీనాథుడిని బంగారు వర్షంతో తడిపిన చోటు, ధూర్జటి దివ్య కలం నర్తించిన చోటు, అల్లసాని కాలికి బంగారు కంకణం తొడిగిన చోటు, వికటకవి తెనాలి రామలింగడి హాస్యం పండిన చోటు. ఇది మట్టి దిబ్బ కాదు, శిలల దిబ్బ, దసరా కోసం పుట్టిన దిబ్బ, తెలుగు లలిత కళలను కొలువు తీర్చిన దిబ్బ, వన్నె చిన్నలకు ఆలవాలమైన దిబ్బ, తెలుగు జెండాకర్రలో కీర్తి పక్షి రెక్కవిప్పి ఎగురుతోంది. ఎందుకు జెండాకర్ర తీసేశారు? పాలపిట్ట గొంతు చించుకుని రాయల పేర్లు పలుకుతోంది. ఏరి వారెక్కడ? కోకిలలు కోరి కోరి పాడుతున్నాయి. ఏరి అష్టదిగ్గజ కవులెక్కడ? విరూపాక్ష గుడి ముందు హంపీ బజారులో వెలకట్టిన వజ్రాల తళుకు అడుగుతోంది. ఏరి విదేశీ వర్తకులు? వైభవోజ్వల ఆంధ్ర సామ్రాజ్య మహా విజయనగర నాటకం పూర్తి కాకుండా మధ్యలోనే తెరపడింది. ఎందుకు? హంపీ స్వర్గసీమ నాటకం ముగింపు సూచకంగా అక్కడ కొమ్మల్లో పక్షులు గొంతెత్తి అరుస్తున్నాయా అన్నట్లుందట.